డాక్టర్ గారు ఇంకా రాబోయే మిత్రులందరికీ కూడా నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి భాషా ప్రయోగం అనేటువంటిది ఇలా కొత్తదేం కాదు. మొత్తం 79 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటి వరకు కానీ పాలించినటువంటి ముఖ్యమంత్రులు కొంత కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భాలు మనకు కనపడతాయి. కాకపోతే ఏంటంటే ఇంత అధ్వాన్నంగా, అవమానకరంగా, దిగజారిన భాషా ప్రయోగానికి మూలకర్త, సిద్ధాంతకర్త రేవంత్ రెడ్డి గారని చరిత్రలో మిగిలిపోతారు. ఇప్పుడు ఆయన మాట్లాడేటువంటి పద్ధతి వల్ల కొత్త కాదు. గత 30 మాసాలుగా ఇదే పద్ధతి మాట్లాడుతున్నాడు. పేగులు మెడలేసుకొని తిరుగుతా, బొక్కలు మెడలేసుకొని తిరుగుతా, 200 మీటర్ల కిందికి పాతి పెడతా, మొన్న కిషన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడడం జరిగినటువంటిది. గతంలో కేసీఆర్ గారు మాట్లాడినటువంటిది అసభ్యకరమైనటువంటి 2 మాటలను కూడా ఆయన మొన్న ప్రస్తావించడం జరిగింది. ఏమి శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నాడు కేసీఆర్ గారు ఆ రోజున అని చెప్పి ఆ మాటలను మళ్ళీ ఇతను మాట్లాడడం, ఇది దిగజారినటువంటి సంస్కారానికి ప్రతీక, ఒక గుర్తు, చారిత్రక ఘట్టంలో మిగిలిపోయేటువంటిది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి ఒక సందర్భం. నిన్న మాట్లాడింది కిషన్ రెడ్డి గారు, చాలా చక్కగా మాట్లాడాడు. ఒక్క మాట కూడా వ్యక్తిగతంగా తీసుకోలే ఆయన. గతంలో గట్టిగా మాట్లాడినాడు. బహుశా కిషన్ రెడ్డి గారు మాట్లాడాలనుకున్నారు, మాట్లాడతాడు, ఇప్పుడు తప్పకుండా మాట్లాడతాడు. ఎందుకంటే పొలిమేరలకు రానియము ఆయన అన్నాడు. పొలిమేరలకు రానియకపోతే నీదేమన్నా సొత్తా, ఇది తెలంగాణ గడ్డనా, నీదా, నేను గడ్డ ఈ గడ్డ మీద కూడా పుట్టలేదు అన్నాడు. సరిపోలేదు ఆ మాట. కిషన్ రెడ్డి గారు ఆ మాత్రం మాట్లాడినంటే దాని అర్థం వేరే రకంగా ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, మెట్రో కేంద్రంగా రాజకీయాలు గత వారం రోజుల నుంచి వేడెక్కుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషణ చేస్తే, ఎందుకంటే పెద్దలు రామ్మోహన్ గారు ఉన్నారు కాబట్టి మేమంటే పార్టీ పరంగా మాట్లాడచ్చు, ఆయన ఒక విశ్లేషణ అన్ని వర్గాలకి ఉన్నటువంటి ఇష్యూ ఏంది అనేది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుందని మనం భావిస్తాం, కోరుకుందాం, కూడా విజ్ఞప్తి కూడా చేద్దాం. ఎప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు. దీనిలో వాస్తవం ఉందంటారు. ఎందుకు ఇలా కాంగ్రెస్ నేతలు అంటున్నారంటే మీరేమంటారు? ఇప్పుడు ఒకటండి, అన్ని రంగాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, వైఫల్యాలు చెందింది, ప్రజా వ్యతిరేకత వచ్చింది, అసంతృప్తి వచ్చింది, ఏమి చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశాలు లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డటువంటి ప్రత్యేక అసంతృప్తి జ్వాలల మధ్య ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు ఉన్నాయి. మీనాక్షి నటరాజన్ కేసు ఉంది. అంతర్గతంగా ఎవరు కారకులు అనేటువంటిది చివరికి అది వాళ్ళు వీళ్ళు భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ లింక్ అంతా డొంకంతా కదిలి ఎక్కడికి వచ్చింది లక్ష్మీనాథ్ గారు? తమ పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది ఆ పని చేస్తున్నారు అనేటువంటిది ఇవాళ స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశం. దాన్ని కాదనలేరు వాళ్ళు. ఇప్పుడు మొదలేదో కొంత బుకాయించినారు భారతీయ జనతా పార్టీని. భారతీయ జనతా పార్టీ మా మంత్రి అక్కడ చెప్పినటువంటిది ఏంటి, ఇక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకే అది రిజెక్ట్ అయింది అనేటువంటి పద్ధతి. కాబట్టి ఎవరు కారకులు, అన్ని వేళ్ళు ఎవరి వైపు చూపిస్తున్నాయి, ఇదాన్ని డైవర్ట్ చేయాలి కదా. డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇంకా ఈ పద్ధతి అనుకున్నారు. నేను మెట్రో గురించి నాకు తెలిసినటువంటి విషయాలు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు మెట్రో ప్రారంభించిన తర్వాత కొంత వర్క్ స్టార్ట్ అయినాక కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన 2014. సుమారుగా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ రామ్మోహన్ గారు చెప్పాలి, 3 సంవత్సరాలు దాని మీద వర్క్ జరగలేదు. కేసీఆర్ గారు కూడా దాన్ని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితులకు వచ్చింది, ఎలాంటి పారిపోయే పరిస్థితి వచ్చింది, ఎగ్జిట్ అయ్యే పరిస్థితులు కూడా బాగుండదని చెప్పి దాని మీద అగ్రిమెంట్లు, ఏమేమి అగ్రిమెంట్లు అయినా రకరకాల. ఇప్పుడు మా ప్రాజెక్టుల తర్వాత రాజకీయ నాయకులు చేసేటువంటిది ఏంటంటే, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి కావాలా, వీళ్ళు ఇవ్వాల్సిన వీళ్ళు ఇవ్వాలా, అవన్నీ జరిగిన తర్వాత మొత్తం మీద మెట్రో ఫస్ట్ ఫేజు ప్రారంభించబడ్డది. గౌరవ ప్రధానమంత్రి గారు ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం 1250 కోట్లు ఇచ్చింది. సరే, ఏదో అటో ఇటో జరిగినటువంటి పరిస్థితి. మెట్రో 2కి వచ్చేటప్పటికి మెట్రో 1 నిర్వహిస్తున్నటువంటి ఎల్ఎన్టీ వాళ్ళు వెనక్కి పోయినారు. మాకు 400-500 కోట్లు నష్టం వస్తుంది సంవత్సరానికి అని ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి అన్ని చూస్తారు, చెప్పరు కదా పాపం. వ్యాపారస్తులు చాలా విషయాలు చెప్పరు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాపార కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఏది కూడా చెప్పరు. వాళ్ళకు ఉండేటువంటి భయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసి వీళ్ళని చూసి పారిపోయే పరిస్థితికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు వీళ్ళే టేక్ ఓవర్ ఇచ్చినారు. గత మే 8వ తేదీ నాడు ఏదో 15,000కో 13,500 కోట్లకో ఏదో సమ్ అగ్రిమెంట్లు చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకుని మేము మా కంట్రోల్లోకి వచ్చిందని చెప్పినారు. అంతవరకు బాగుంది. ఫస్ట్ ఫేజ్కు సంబంధించినటువంటి లోన్ ఏదైతే ఉందో మనం రోజు చదువుతున్నటువంటి జపాన్ కంపెనీ ఇచ్చిందని, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అగ్రిమెంట్ అయిందని, అక్కడ 13,600 కోట్లు ఏదో సంథింగ్ అనేటువంటిది వచ్చింది. అది ఆగిపోయింది. మొన్నటికే రావాలా. దీనికి కారకులు, డబ్బు రాకపోవడానికి కారకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే డైరెక్ట్ అటాక్ పెట్టినాడు. ఇక తిట్టిన వాడు కూడా మాట్లాడినాడు. కిషన్ రెడ్డి గారు ఆగితే ఎంత పరిస్థితి,
ఖట్టర్ గారు మంత్రి గారు ఉన్నారు, వైష్ణవ్ గారు రైల్వే మంత్రి గారు ఉన్నారు, కేబినెట్ ఉంది, బలమైనటువంటి ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఇదందరినీ కాదని కిషన్ రెడ్డి గారు ఆపుతారు అనేటువంటి కొత్త ఒక ప్రచారాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. మనం దీంట్లో ఏంది అనేటువంటిది వాస్తవానికి నేను మాట్లాడాను కిషన్ రెడ్డి గారితో మొన్న. ఆయన శ్రీశైలంలో ఉన్నాడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు. దానికి సంబంధించిన నోటు కూడా పంపించడం జరిగింది. ఎందుకు ఆగింది? ప్రతిదీ చెప్పింది ఏంటంటే కిషన్ రెడ్డి గారు అడ్డం పడ్డాడు. కిషన్ రెడ్డి గారు దీనికి బాధ్యుడు. చిల్లరగా మాట్లాడి అరిచినటువంటి ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానం నాకు చెంపపెట్టు. ఎందుకు ఆగింది అనేటువంటి విషయం గురించి ఆయన చెప్పడం జరిగినప్పుడు వచ్చినటువంటి అంటే ఏమిటి, ఈ మెట్రో కార్యక్రమాలన్నీ నిర్మాణం జరిగిన తర్వాత వచ్చేటువంటి ఆదాయాలను ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ నిర్వహణ ఖర్చులు, నిర్వహణేతర ఆదాయాలు, అప్పు, వడ్డీలు వీటికి మధ్యన ఎట్లా పంచాలనేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం సలహాలు ఇచ్చింది. ఈయన ఏం పెట్టాడంటే అప్పు మొదలు చెల్లించాలా, వడ్డీ చెల్లించాలా అనేటువంటిది ఇతని అగ్రిమెంట్లో చెప్పొచ్చు. ముఖ్యమంత్రి గారికి ఆయన ఉండే హక్కు ఉంది, చెప్పినాడు. నిర్వహణ ఖర్చులకు వచ్చేటప్పటికి మొదలు నిర్వహణ ఖర్చులు, నిర్వహణకు సంబంధించినటువంటి వాటిని చూసుకోవాలా, అది స్టెబిలైజ్ కావాలా, సస్టైన్ కావాలా అనేది కేంద్ర మంత్రి ఖట్టర్ గారు చెప్తున్నటువంటి వాదన. ఇది నిన్న కిషన్ రెడ్డి గారికి మెసేజ్. ఇది చిన్న వివాదము. అక్కడ ఐఆర్ఎఫ్సి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము, మధ్యన కేంద్ర ప్రభుత్వం కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అవుతుంది. ఈ విషయం మరి ఎందుకు చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు? రైట్, అన్ని రెడీ అయినాయి, సాయంత్రం లోపల రావాలని చెప్పండి, అబద్ధాలు ఆడుతున్నాడు. ఇప్పుడు నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్కి సమాధానం చెప్పాలా, నిన్ననే చెప్పాలా. నిన్న లెటర్ రాసిండు కానీ ఆ సమాధానం చెప్పాడు. నేను వస్తాను. కిషన్ రెడ్డి గారు ఎక్కడికి అన్నాడు? కిషన్ రెడ్డి గారు నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా మంత్రి గారి దగ్గరికి. నాకు బేసిసాలు లేవు, తెలంగాణ అభివృద్ధి, నేను తెలంగాణ పెట్టాను, నేను హైదరాబాద్లో నేను ఎన్నికైనా హైదరాబాద్ నేను ప్రజలకు బాధ్యతలు ఉన్నాయని చెప్పినాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మే పరిస్థితి వల్ల తెలంగాణ సమాజం లేదు. నోటికి వచ్చింది అరిచి తిట్ల ముఖ్యమంత్రి, పనిచేయ అంటే తిట్ల ముఖ్యమంత్రి, తిట్లు పొద్దున్న లేచింది సాయంత్రం దాకా తిట్లు తిట్లు తిట్లు. ఇది ఆయన అనుకుంటున్నాడు సినిమాలో హీరోలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. ఎంతకాలం మాట్లాడతాడు అంటున్నా. ఈటల రాజేందర్ మంత్రి అవుతాడు, కిషన్ రెడ్డి గారిని తీసేస్తే ఏందంటే మాట్లాడేది? నీ ఇల్లేదో సంసారం చక్క చేసుకోరాదు, కారణం చెప్పరాదు. మీనాక్షి నటరాజన్కి ఎవరు కారకులు? వేళ్ళని నీ వైపు చూపిస్తున్నాయి కదా, నీకు అనుబంధంగా ఉండే నాయకుల వైపు చూపిస్తున్నారు కదా. కాబట్టి రాజకీయాలలో ఎవరు శాశ్వతం కాదు. వచ్చి ఇక్కడ కూర్చున్నావు సీటు మీద, 4 మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మరు. కేసీఆర్ మీద వ్యతిరేకత ఉండే ఆ మాటలు ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. నువ్వేదో గొప్పగా చేస్తావనుకున్నారు, చేసే పరిస్థితుల్లో నువ్వు లేవు, నువ్వు వెళ్ళిపోయే స్థాయిలోకి వచ్చినావు. ఇక కాబట్టి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తే కిషన్ రెడ్డి మాట్లాడు అనుకున్నాడు. కానీ కిషన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన అశ్లీష భాష అశ్లీలం మాట్లాడకపోవచ్చు కానీ డెమోక్రటిక్ పద్ధతి కిషన్ రెడ్డి నుంచి మాట్లాడారు. మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతా సార్, అందుబాటులో ఉండి మనతో శివలాల్ కుమార్, డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ గారు, నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు. ఏంటి శివకుమార్ గారు, భాష రేవంత్ రెడ్డి గారి భాష అంటూ వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, దీనిలో వాస్తవం ఉందంటారా? రేవంత్ రెడ్డి గారు నేనేమనలేదయ్యా, నేను కేసీఆర్ మాట్లాడినట్టు మాట్లాడినా, ఇంత గౌరవంగా మాట్లాడానని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి? మెట్రో మంటలు గల ప్రధాన కారణం ఏంటి? రాష్ట్రమా, కేంద్రమా? ఏమంటారు మీరు? ముందుగా ఏఎన్ఎం టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న బండారు రామ్మోహన్ రావు గారికి, వెంకటరెడ్డి గారికి, తర్వాత మా రామ్మోహన్ బ్రదర్ ఎవరైతే బీఆర్ఎస్ నాయకుడు, ఆయనకు కూడా నమస్కారం. అయితే లక్ష్మణ గారు, మొత్తానికి తిట్ల పురాణం అనేది బాగా మనకందరికి కూడా 10 సంవత్సరాల నుంచి బాగా అలవాటు